మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనిషి తన దైనందిన జీవితంలో ఎన్నో మధురమైన క్షణాలకు సుమధురమైన భావాలను పలికించేదే ఈ ఫోటోగ్రఫీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు అలాగే తెలుగు ప్రజలకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సిద్దిపేట మండలంలోని ఫోటోగ్రఫీ సంఘం తరపున లూయిస్ డాగ్యూరే అతనికి నివాళులర్పించారు. అందులో భాగంగా ఫోటోగ్రాఫర్ల వాళ్ళ యొక్క భావాలను వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోటోగ్రాఫర్లందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు కూడా ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మాది 183వ ఫోటోగ్రఫీ జయంతి. ఇది మా కెమెరా పుట్టి 183వ జయంతి ఉత్సవాలు ఈసారి. అలాగే మా ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ ఫోటో అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే పాత జ్ఞాపకాలు. ఆ ఫోటో ఏ విధంగా తీశారు, అప్పుడు ఎట్లా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది చూసుకోవడానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఫోటోగ్రఫీ లేనిది ఏది లేదు ప్రస్తుతానికి. ఇది అంటే ఏంటంటే చాలా ఏళ్ల కింద మా తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు తెలుసుకోవడం కొరకు, వాళ్ళు ఎట్లున్నారు అనేది చూసుకోవడం కొరకు ఈ చిత్రం. అదే ఫోటో కెమెరా. ఆ ఫోటో కెమెరా తోటి బంధించిన పిక్చర్సే ఇప్పుడు వచ్చే అందరు చూసేటి. అప్పుడు ఏంటంటే లూయిస్ డాగ్యూరే వాళ్ళు అప్పుడు 183 దాదాపు 1839 సంవత్సరం అప్పుడు కెమెరాను కనుగొని మనకు మేము ముందుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి మన ఫోటోగ్రఫీ డే జరుపుకుంటున్నాం. ఆ రోజు ఫోటోగ్రాఫర్ కష్ట చుక్కాలు అంటే చాలా ఉన్నాయండి. కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, లాభపడ్డ వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చేసి ఫోటోగ్రాఫర్కి చాలా నష్టమే జరుగుతుంది. దాన్ని ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ దృష్టిలో ఉంచుకొని దాన్ని ఫాలో అప్ కావాలి. అందరికీ ధన్యవాదాలు. మరొక ఫోటోగ్రాఫర్ ఉన్నారు. ముందుగా అందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఎంతో మంది హావభావాలు వాళ్ళ మెమరీస్ ని క్యాప్చర్ చేసే ఈ ఫోటోగ్రఫీ దినోత్సవంగా అందరూ చెప్పేది ఒకటే, పెళ్లిళ్ళు కావచ్చు, పుట్టినప్పటి నుంచి రేపు చనిపోయే వరకు ఎంతో మందిని ఎన్నో రకాలుగా చిత్రిస్తుంది మన ఫోటోగ్రఫీ సందర్భంగా ఈ రోజు అందరూ సిద్దిపేట మండల ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో లూయిస్ డాగ్యూరే కి నివాళులు అర్పించి ఇక్కడ అందరం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఫోటోగ్రఫీ 185 సంవత్సరాలైంది. మొదటి ఫోటోగ్రాఫ్ తీసినప్పుడు మాత్రం ఒక 8 గంటల పాటు ఒక ఫోటోను చిత్రీకరించారు. ఈరోజు 8,000 ఒక్క సెకండ్లో 8,000 వంతులో ఒక ఫోటో తీయగలుగుతున్నాం. అంటే కొన్ని లక్షల కోట్ల స్పీడ్గా మారింది ఫోటోగ్రఫీ. అదేవిధంగా ఈ 185 సంవత్సరాల తేడాతోని అప్పుడు ఒక ఫోటోగ్రఫీ ఎంత స్లోగా తీయగలిగారో ఈరోజు అంతే స్పీడ్గా ఒక మనిషి దగ్గర 2 కెమెరాలు 4 కెమెరాలు ఒక ఇంట్లో 10 కెమెరాలు ఉన్న దినాలు ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా అంత స్పీడ్గా ఉంది. ఈ ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో ప్రతి అంశానికి ఫోటోగ్రఫీ ఆధారపడి ఉంటుంది. అది టెక్స్టైల్ కావచ్చు, ఇంకా ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. దేనన్నా మనం ఒక ఫోటోతోని ఒక 1000 పదాలు కాదు, 10,000 పదాలు కాదు, 1,00,000 పదాలు కూడా మనం దాన్ని చెప్పొచ్చు. ఈ రోజు ముఖ్య విషయం ఏంటంటే 2 పండుగలు ఒకేసారి రావడం చాలా సంతోషకరమైన విషయం. గత 30 సంవత్సరాల నుండి నేను ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నాను. నెగిటివ్ నుండి ప్రింటింగ్ వేశాను. ఇప్పుడు డిజిటల్ విప్లవం వచ్చి ఫోటోగ్రాఫర్లకు చాలా తీవ్రమైన నిరాశ మిగిల్చింది తప్ప లాభాల బాటలో పయనించడం లేదని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఫోటోగ్రాఫర్ల అందరి తరపున నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకునేది ఏంటిదంటే, ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి పథకాలలో పాస్పోర్ట్ను తప్పనిసరి చేయాలి. అంతేకాకుండా ఫోటోగ్రాఫర్లకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాను. వారు పీజీలు చేసి డిగ్రీలు చేసి కూడా ఏ విధమైన వారికి గవర్నమెంట్ నుండి పథకాలు అందక ఏదో విధంగా వారికి తోచిన విధంగా ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకొని దీని మీద చాలా మంది ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఖచ్చితంగా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. సిద్దిపేట మండల స్థాయిగా ఫోటోగ్రాఫర్లు అయితే ఘనంగా నివాళులు అర్పించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ సందర్భంగా
వివిధ భావాలను పలికించే, అంటే అది చరిత్రలో దాగి ఉన్న నిజాలు కావచ్చు, ఒక క్లిక్ తో ప్రపంచానికి తెలియజేసేంత శక్తి ఒక కెమెరాకు ఉంటుందని తెలియజేశారు. కెమెరామెన్ రమేష్ తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.